ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో మనం హెడర్ అండ్ ఫుటర్ అన్నది ఎలా సెట్ చేసుకోవాలి, అదేవిధంగా షీట్లో రోస్ టు రిపీటెడ్ టైటిల్స్ అంటే రెండు రకాలు ఉంటాయి. రోస్ కాలం ఈ పైన ఉన్నాయి చూసారు, ఈ తెలుగు ఇంగ్లీష్ హిందీ టోటల్ వీటిని హారిజెంటల్గా వచ్చే టైటిల్స్, ప్లస్ అదేవిధంగా వర్టికల్గా సీరియల్ నెంబరు, ఈ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, వీటిని కూడా టైటిల్సే అంటాం. రోస్ ఎక్కువ అయినప్పుడు నెక్స్ట్ పేజెస్లోకి వెళ్తే కనుక అక్కడ రోస్ టు రిపీటెడ్ టాప్, ఈ పైన హెడ్డింగ్స్ రిపీట్ చేయాలంటే రోస్ టు రిపీటెడ్ టాప్. వేరేజ్ అలా కాకుండా ఈ కాలమ్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో అప్పుడు కేవలం ఇక్కడ 3 సబ్జెక్టులు ఉన్నాయి, కానీ ఒక 30 సబ్జెక్టులు 40 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 30-40 సబ్జెక్ట్స్ని ఒకే షీట్లో మనం ప్రింట్ చేయలేం. A4 తీసుకోనండి, లీగల్ తీసుకోనండి, పేపర్స్ ఎంత తీసుకున్నప్పటికీ కూడా మ్యాక్సిమం ఇన్ జనరల్ వాడే పేపర్స్ ఏంటంటే 2 రకాలు, A4 ఒకటి అన్ను లీగల్ ఒకటి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పేజ్ సెటప్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ పేజ్ అని చెప్పి ఉంది చూసారా. ఫస్ట్ ఈ పేజ్లో ఒకటి మీరు ఓరియంటేషన్, పోర్ట్రైటా ల్యాండ్స్కేప్. ఆ పోర్ట్రైట్ ఏంటి, ఇలా నిలువుగా ప్రింట్ చేయడం అంటే కాలమ్స్ తక్కువ ఉంది, డేటా 3-4 కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు పోర్ట్రైట్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ చూడండి ఈ సిచ్యువేషన్లో మనకి కాలమ్స్ ఎక్కువగా ఉన్నాయి, రోస్ ఓకే, రోస్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, పోర్ట్రైట్ అంటే ల్యాండ్స్కేప్లో అయినా రోస్ ఎక్కువ ఉండొచ్చు, అదేవిధంగా పోర్ట్రైట్లో అయినా రోస్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్ ఏది ఎప్పుడు తీసుకోవాలంటే, పోర్ట్రైట్ వచ్చేప్పటికీ మీ పేజీలు కేవలం చాలా తక్కువ కాలమ్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు పోర్ట్రైట్ మోడ్ తీసుకోండి. అలాగండి ఆ ల్యాండ్స్కేప్ పేజీలో చాలా ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7, 8, 10 అలా ఉన్నాయి, కేవలం 4, 5, 6 వరకు ఆ సైజుని బట్టి ఇట్ డిపెండ్స్. ఓకే, సో అక్కడ నుంచి మీకు ఎక్కువ కాలమ్స్ ఎక్కువ కావాలంటే కనుక, కాలమ్స్ ఎక్కువగా ఉన్న డేటా అయితే ల్యాండ్స్కేప్ అనేది ప్రిఫరబుల్. ఓకే, ఇక్కడ ఈ పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ ఓకే. అడ్జస్ట్ టు కూడా ఆల్రెడీ మనం చెక్ చేసాం. అడ్జస్ట్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100% ఉందనుకోండి, ఏమైంది, సైజు తగ్గింది. సో అలా కాకుండా మ్యాక్సిమం ఇంకా ఎక్కువ రావాలి అనుకోండి, సో ఏం చేయాలి, ఇక్కడ 300%, 400% సర్టైన్ ఎంత ఫిగర్ మనకి తెలియదు కాబట్టి దీనికి ఫిట్ అవ్వాలంటే మ్యాక్సిమం ఫిగర్ ఇచ్చేయండి. అడ్జస్ట్ 300, 400 అలా ఇచ్చేయండి. ఓకే, 300 అంటే ఓకే, బాగానే వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో మనం 400 ఇచ్చాం అనుకోండి, 400, 500 ఇచ్చేసాం. మ్యాక్సిమం ఇక్కడ ఎంతవరకు ఉంటుంది, 400 వరకు తీసుకున్నాడు అనుకోండి, 400 ఇచ్చాం. కానీ ఏమైంది, ఇక్కడ ఎక్సీడ్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఇది మళ్ళీ పేజ్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ టు తగ్గిస్తే కూర్చునే బదులు మీరు ఇది ఓకే చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఎస్కేప్ ఇచ్చేసి ప్రింట్ ప్రివ్యూలో నుంచి బయటకు వచ్చేసేయండి. ఇక్కడ వ్యూ మెనూలో పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి మారండి. ఓకే, ఈ నార్మల్గా ఉందనుకోండి, పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి మారండి. ఇక్కడ ఈ బ్లూ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లూ బార్డర్స్ని డ్రాగ్ చేసేయండి. ఆటోమేటిక్గా కరెక్ట్గా మనకి ఎంత కావాలంటే అంత ఆటో ఫిట్, ఆ పేజ్కి మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉందో అక్కడ వరకు ఫిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 249 అంటే 249 వరకు కూడా మ్యాక్సిమం సైజ్ ఇక్కడ ఫిట్ అయింది. సో ఆ నెంబర్ ఎంత అనేది మనం చెక్ చేసుకునే బదులు మ్యాక్సిమం నెంబర్ ఇచ్చేయండి. 400 వరకు మ్యాక్సిమం తీసుకుంటుంది కదా. సో ఈ 400 నెంబర్ ఇచ్చేసి అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎస్కేప్ ఇచ్చేసి మళ్ళీ చూడండి 400 ఇచ్చాను, ఎక్కువ అయిపోయింది, కరెక్ట్ ఫిట్ అంత తెలవట్లేదు. సో ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలోంచి బ్యాక్ వెళ్ళాం, ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వచ్చాం కాబట్టి నో ప్రాబ్లం. వేరే కొన్ని సందర్భాల్లో మీరు పేజ్ బ్రేక్ ప్రివ్యూలో లేకపోతే అప్పుడు ఏం చేయాలి, వ్యూ మెనూలోకి వెళ్ళి అక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూ తీసుకొని ఇక్కడ బ్లూ బార్డర్స్ని డ్రాగ్ చేసేయండి. ఈ డాటెడ్ బ్లూ బార్డర్ ఏదైతే ఉందో ఈ బ్లూ బార్డర్ని ఇలా జస్ట్ కర్సర్ హోల్డ్ చేసినట్లయితే కనుక టూ యారో హెడెడ్ సైజ్ కర్సర్ వస్తుంది. దీన్ని మౌస్ బటన్ని రిలీజ్ చేయకుండా ఇలా పట్టుకొని ఈ థిక్ బోర్డర్ ఉంది కదా ఇందులో కలిపేయండి అంతే. ఆటోమేటిక్గా కింద అట్లా మీరు కలపక్కర్లేదు, ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇది కలిపారో ఆటోమేటిక్గా ఇది కింద కూడా హారిజెంటల్ది కూడా సెట్ అయిపోతుంది, వర్టికల్గా కూడా సెట్ అయిపోతుంది. సో ఇది పేజ్ సెటప్లో మనకి ఆప్షన్, అడ్జస్ట్ టు ఆప్షన్. ఓకే, జస్ట్ ఏ మినిట్, నరేషన్ కావాలి ఇది.
నోట్స్ స్టెప్ వైజ్ నోట్స్ రాద్దాం. టు ఫిట్ పేజ్కి ఆటో ఫిట్ చేయాలి అంటే కనుక ఏం చేయాలి, ఫస్ట్ పేజ్ సెటప్లోకి వెళ్ళిన తర్వాత స్కేలింగ్లో అడ్జస్ట్ టు అని చెప్పి తీసుకోండి. స్కేలింగ్ ఎంతవరకు స్కేల్ అడ్జస్ట్ చేయాలి అన్నది. సో ఫస్ట్ వన్ ఏంటి, గో టు పేజ్ సెటప్. సెకండ్ వన్ సెలెక్ట్ పేజ్ డైలాగ్ బాక్స్, పేజ్ ట్యాబ్. ఇక్కడ వీటిని పేజ్ ట్యాబ్ అన్నది, మ్యాజిన్స్ ట్యాబ్, వీటిని ఈ డైలాగ్ బాక్స్లో వీటిని ట్యాబ్స్ అంటాం, ఓకే, లేకపోతే పేజెస్ అంటాం. సో ఈ ట్యాబ్స్లో అండి మనకు కావాల్సిన పేజ్ ఆప్షన్ అంటే ఇక్కడ పేజ్ అన్నది తీసుకోండి. ఈ పేజ్ ఆప్షన్ తీసుకున్నాం, ఓకే. ఇప్పుడు మనకి ఇందులో స్కేలింగ్, సెలెక్ట్ పేజ్ ట్యాబ్ అండ్ సెలెక్ట్ స్కేలింగ్. give the maximum number, that is 400%. తర్వాత escape from print preview. తర్వాత ఏం చేస్తున్నాం, go to view menu, select page break preview. Match the dotted blue border to thick border, thick blue border, ఓకే. సో ఆటో ఫిట్ అవ్వాలి అంటే కనుక పేజ్కి కరెక్ట్గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఓకే. నెక్స్ట్ వన్, సో ఇక్కడ పేపర్ సైజ్ వచ్చేప్పటికి ఈ పేపర్ సైజెస్లో A4, లేగలు A3 ఇలా రకరకాల సైజెస్ ఉంటాయి. A4 అంటే రెగ్యులర్గా మనం వాడుకునే బుక్ సైజ్ ఉంటుంది చూసారా, అది. లేగల్ అంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 8.5 x 11.5 అన్నది సాధారణంగా అప్రాక్సిమేట్గా A4 సైజు అంటే 8.5 ఇంచెస్ విడ్త్ ఉంటుంది. ఈ విడ్త్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ల్యాండ్స్కేప్ వ్యూలో ఉన్నాం కాబట్టి ఇది విడ్త్ ఏమో లెంత్ కింద, లెంత్ ఏమో విడ్త్ కింద మారుతుంది. ఇది A4 పేపర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ సెటప్లో పోర్ట్రైట్ కరెక్ట్ తీద్దాం. ఇది A4 పేపర్, మీకు ఈ సైజ్ అంతా A4 పేపర్ అంటాం. ఈ A4 పేపర్ యొక్క సైజ్ ఏంటంటే ఇది 8.5. ఇది క్లియర్గా మీకు అర్థం కావడానికి ఫోటోషాప్లో ఒక బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటే చూడండి A4 ఇంచెస్, A4 ఇంచెస్ అంత ఇచ్చాడు చూడండి, 8.268 అండ్ 11.693. ఇది A4 యొక్క స్టాండర్డ్ విడ్త్ ప్లస్ హైట్ స్పెక్స్. అదే లీగల్ తీసుకున్నారనుకోండి, సాధారణంగా ఏంటంటే A4 అంటే 8.5 x 11.5 అని చెప్తాం. కరెక్ట్గా యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ అయితే కరెక్ట్ ఫిగర్ అయితే. అదేవిధంగా లీగల్ సైజ్ తీసుకున్నాం. ఫస్ట్ A4 తీసుకోండి, దీని షేప్ ఎలా ఉందో చూడండి, ఓకే. ఇది A4. అదే ఎప్పుడైతే మీరు దీన్ని మనకి కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి దీన్ని ల్యాండ్స్కేప్లో ఒక మార్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ విడ్త్ హైట్ విడ్త్ ఇటు దట్టు అటు ఇటు మారుతాయి అంతే. అదివరకు హైట్ ఎంత ఉంది 11.5, విడ్త్ ఏమో 8.5 కదా, వైస్ వెర్సా ఇప్పుడు రివర్స్ అవుతుంది, అది మారుతుంది. సో ఇక్కడ ఇప్పుడు పేజ్ సరిపోవట్లేదు కదా అని చెప్పి ప్రింట్ అడ్డంగా మార్చమంటే, ల్యాండ్స్కేప్ మార్చమంటే, ఇక్కడ మనోడు ఒక ప్రీవియస్ స్టూడెంట్ ఏం చేశాడంటే, ఇక్కడ మార్చకుండా పేపర్ని ప్రింటర్లో అడ్డంగా పట్టట్లేదు సార్ అంటున్నాడు. పేపర్ ఎప్పుడు ప్రింటర్లో మీరు అడ్డంగా పెట్టరు, నిలువుగానే పెడతారు. పోర్ట్రైట్ ఓరియంటేషన్ ఎప్పుడు కూడా పేపర్ ప్రింటర్లో ప్లేస్ చేసేది నిలువుగానే పెట్టాలి. మీరు ఇక్కడ సిస్టంలో మార్చుకోవాలి అంతవరకే, ఎక్సెల్లోనో లేకపోతే ఏదైనప్పటికీ కూడా, అది వర్డా పేసేటప్పుడు ఏదైనా పేపర్ ఓరియంటేషన్ ప్రింటర్లో అడ్డంగా ప్రింట్ రావాలి కదా అని చెప్పి పేపర్ని తీసుకెళ్ళి అడ్డంగా తిప్పేసి ప్రింటర్లో పెట్టడానికి ట్రై చేయకండి. ఓరియంటేషన్ ఎప్పుడు కూడా పేపర్లో మనం పెట్టే
మోడ్ ఏంటంటే పోర్ట్రేట్ మోడ్లోనే ఉంటుంది, నిలువుగానే ఉండాలి పేపర్. బట్ మీరు సిస్టంలో ఈ ఓరియంటేషన్ని మార్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ ఓరియంటేషన్ ఓకే. నెక్స్ట్ మనం కూడా ఏం చెప్పుకున్నాం, అడ్జస్ట్ టు ఇక్కడ మ్యాక్సిమం 400 ఇచ్చాను, ఓకే చేసాం, ఎస్కేప్ ఇచ్చాం, వ్యూ మెనూలోకి వెళ్ళి పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వచ్చి డాటెడ్ బార్డర్ థిక్ బార్డర్ కలిపేసాం. సో ఇప్పుడు మీకు కరెక్ట్ ఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈ పేపర్ సైజెస్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు A4 ఇది. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే లీగల్ వచ్చేప్పటికి కొద్దిగా మనకి ఓకే 8.5 ఇంటూ 13.5 ఉంటుంది. యూఎస్ వర్డ్ మెజర్మెంట్ వేరు, ఫోటోషాప్ అన్నది యూఎస్ వర్డ్ది కాబట్టి యూఎస్ లీగల్ అనగా డిఫాల్ట్గా వాడు 14 ఇచ్చాడు. బట్ మనకి వచ్చేప్పటికి 8.5 ఇంటూ 13.5 ఉంటుంది లీగల్. విడ్త్ అయితే పెద్ద పెరగదు, సేమ్ ఉంటుంది, పెద్ద పెరగడం కాదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. A4లో విడ్త్ ఎంత ఉందో లీగల్లో విడ్త్ కూడా సేమ్ ఉంటుంది. బట్ హైట్ వచ్చేప్పటికి ఇంకో 2 ఇంచెస్ పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కాలమ్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నప్పుడు అలాంటి సందర్భంలో మీరు లీగల్ పేపర్లు కూడా ప్రిఫర్ చేయొచ్చు. సాధారణంగా లీగల్ పేపర్ అంటే ఏంటంటే ఈ లీగల్ ఇష్యూస్కి అట్లా వాడుతుంటారు కదా, కోర్టు మ్యాటర్స్ అన్నీ కూడా లీగల్లో ఉంటాయి, లీగల్ పేపర్స్లోనే ఉంటాయి. ఓకే, జనరల్గా మనం ఇప్పుడు ఎక్కువగా జిరాక్స్ పేపర్లు జిరాక్స్ తీసే రెగ్యులర్ జిరాక్స్ సైజ్ మాత్రం A4 అంటాం. ఓకే, దానికన్నా కొద్దిగా పెద్దగా ఉండేది లీగల్. సో అదేవిధంగా A3 అంటే ఒక 4 A4లు కలిపితే అంటే ఒక పెద్ద చార్ట్ ఉంటుంది కదా, మీరు ప్రాజెక్ట్ వర్క్ సైజ్ చేస్తుంటారు, ఆ చార్ట్ సైజు A3 అంటాడు. సో మీ సాధారణంగా మనకు వచ్చే ప్రింటర్లు వచ్చేప్పటికి ఆఫీస్ ప్రింటర్లు అన్నీ కూడా A4 ప్రింటర్లే ఉంటాయి, A3 ప్రింటర్లు అవి తక్కువ ఉంటాయి. సో ఈ A4 ప్రింటర్లోనే మనం లీగల్ ప్రింట్ కూడా తీయచ్చు, లెంతే కాబట్టి నో ప్రాబ్లం. కానీ A3 అనేప్పటికి ఏమవుతుంది, విడ్త్ పెరిగిపోతుంది, చాలా ప్రింటర్ సైజు పెరగడానికి పాసిబిలిటీ లేదు అక్కడ. సో సాధారణంగా మనం A3 ప్రింట్అవుట్స్ అనేది చాలా తక్కువ వాడతాం. ఎక్కువగా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఆఫీసుల్లో బ్యాంకుల్లో అన్నిట్లో వాడేది A4 ఎక్కువ ఉంటుంది. వేరే ఈ పెద్ద పెద్ద సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు చూసారా, డ్రాయింగ్స్ చేసే వాళ్ళకి A3తో అవసరం ఉంటుంది, బ్లూ ప్రింట్స్ అయితే తీయాలి కదా, అలాంటి వాటికి A3తో అవసరం ఉంటుంది. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా A4 కన్నా ఎక్కువ సైజ్ కావాల్సి వచ్చింది అనుకుందాం ప్రింట్, అప్పుడు ఏం చేయాలి మరి? అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ A4 మీద ప్రింట్ ఇచ్చేసి జిరాక్స్లో జంబో జిరాక్స్ మిషన్స్ అని ఉంటాయి, అందులోకి వెళ్తే ఎన్లార్జ్మెంట్ A3కే ఎన్లార్జ్ చేయమంటే వాడు చేసి ఇచ్చేస్తాడు. సింపుల్ టెక్నిక్ అది సరిపోతుంది. సో ఇది సెటప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఇందులో మార్జిన్స్ చూడండి. ఇక్కడ హారియంటల్ వర్టికల్ సెంటర్ ఆన్ పేజ్, హారియంటల్ వర్టికల్ తీసేసి ఏమైంది చూడండి, ఇది సెంటర్ అవ్వలేదు, మొత్తానికి పక్కకు వచ్చేసింది. సో ఇక్కడ పేజ్ సెటప్లోకి వెళ్ళి మనం మార్జిన్స్లో హారియంటల్ పెట్టుకుంటే హారియంటల్గా అదే సెంటర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ వర్టికల్గా కూడా సెంటర్ అవ్వాలంటే వర్టికల్ సెంటర్ చెక్ బాక్స్ని కూడా క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది కరెక్ట్గా సెట్ అవుతుంది. అయితే పైన కింద ఎంత ఖాళీ వచ్చింది కదా, ఈ ఎంత దగ్గరగా ఉండేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఈ 3 సెలెక్ట్ చేసి కాలమ్ రో హైట్ పెంచండి. రో హైట్ పెంచాలంటే ఒకదానికైతే ఈ రెండింటికి మధ్యలో కర్సర్ని ప్లేస్ చేసి ఈ సైజింగ్ కర్సర్ ఎలా వస్తుంది ఇది తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా రో హైట్ పెరుగుతుంది. అయితే మనకి ఒక్కటే కాదు కదా, అన్నిటికీ ఈవెన్గా పెరగాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తం రోస్ని సెలెక్ట్ చేయండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అన్ని రోస్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక 2, కేవలం 3, 4 కానీ 4, 5 మీరు సెలెక్ట్ చేసినట్లు ఏదో ఒక 2 సెల్స్కి మధ్యలో కర్సర్ని ప్లేస్ చేసి సైజింగ్ కర్సర్ వచ్చాక డ్రాగ్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా పెద్దగా ఇంకా హైట్ పెరగాలి, ఇంకా ఎక్కువ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడింగ్ దగ్గర కొద్దిగా పెంచుకోండి, మార్క్స్ మేము ఓకే ఓకే క్లియర్ కదా.
నీట్గా వచ్చింది కదా. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే వీటిని అడ్జస్ట్ చేసామో ఇక్కడ ఈ ఫోటర్ ఏదైతే ఉందో ఫోటర్ వచ్చి బాడీలో కలిసిపోయింది ఇక్కడ. సో ఈ ఫోటర్ మార్జిన్ని మీరు తగ్గించండి. మార్జిన్స్లో 2 రకాల మార్జిన్స్ ఉంటాయి. ఓకే, పేజ్ సెటప్లో మార్జిన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్ అన్నాడు. ఓకే, అది ఓకే. లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ అన్నాడు. ఓకే, బట్ హెడర్ అండ్ ఫోటర్కి కూడా మార్జిన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీకు ఈ మార్జిన్స్లో 2 ఉన్నాయి. హారిజెంటల్గా, వర్టికల్గా వచ్చినప్పుడు వర్టికల్గా మాత్రం ఓన్లీ ఒకటే ఉంది చూడండి. ఇది ఒకటి మారుస్తూ ఉంటే మార్జిన్ మారుతూ ఉంది. బట్ మరి హారిజెంటల్గా వచ్చేప్పటికి 2 మార్జిన్స్ ఎందుకు ఇచ్చాడు? ఈ 2 మార్జిన్స్ దేనికంటే ఒకటేమో టెస్ట్కి సంబంధించింది, బాడీకి సంబంధించింది, ఇంకోటేమో ఫోటర్ లేదా హెడర్కి సంబంధించింది. సో ఇక్కడ ఇది పట్టుకొని ట్రాక్ చేయండి. చూడండి, ఇదేమో ఫోటర్ది. ఓకే, ఈ ఫోటర్ ఎక్కడ ఉండాలి అన్నది మార్జిన్. చూడండి, మార్జిన్ ఎక్కడ పెట్టాను, ఫోటర్ వెళ్ళి పైకి వెళ్ళిపోతుంది. సో ఈ ఫోటర్ మార్జిన్ని ఇలా పట్టుకొని ట్రాక్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇది ఇంకా కొద్దిగా కావాలంటే కిందకి దించవచ్చు ఫోటర్. ఈ ఫోటర్ మార్జిన్ అన్నది సాధారణంగా మీకు బాడీ కన్నా కింద ఉందనుకోండి, ఇక ఎప్పటికీ డౌట్ ఉండదు. ఇక బాడీ మార్జిన్ కన్నా కింద ఉంటే ఇది ఎప్పుడు దీని మీదకి ఓవర్లాప్ అవ్వడం అనేది జరగదు. ఇది ఇక్కడ ఉండి మీరు దీన్ని ఇటు అడ్జస్ట్ చేశారనుకోండి, బాడీ మీదకి ఓవర్లాప్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటర్ మార్జిన్ని బాటంలో ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు మీరు దానికన్నా దాటి బాడీ మార్జిన్ రాకూడదు అంతే. ఓకే, సో జస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేయండి. ఇలా మారుస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వచ్చాయి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీకు ఇక్కడ ఈ మార్జిన్ సెటప్స్ యాక్చువల్గా అయితే ఏం చేయాలి, పే సెటప్లోకి వెళ్ళి ఇక్కడ మార్జిన్స్లోకి వెళ్ళి రైట్ హెడర్ మార్జిన్ ఎంత కావాలి, ఫోటర్ మార్జిన్ ఎంత కావాలన్నది ఇక్కడ నుంచి స్పిన్నర్ బటన్స్ అంటాం. వీటిని విండోస్ కాంపోనెంట్స్లో చెప్పుకున్నాం కదా, వీటిని కమాండ్ బటన్స్ అని, వీటినేమో స్పిన్నర్ బటన్స్ అని, వీటినేమో చెక్ బాక్స్లు అని, వీటిని ఏమంటాం అన్నది అందులో చెప్పుకున్నాం. ఒకసారి ఎవరైనా క్లాస్ మిస్ అయినట్లయితే కనుక వాటిని చూడండి. సో ఇక్కడ ఈ స్పిన్నర్ బటన్స్ని క్లిక్ చేసి ఇప్పుడు ఓకే చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది, అడ్జస్ట్మెంట్ అలా మళ్ళీ పేజ్ తేడాగా ఉంది. సో మళ్ళీ పే సెటప్లోకి వెళ్ళి మళ్ళీ మార్జిన్స్లోకి వెళ్ళి ఇక్కడ మార్చుకునే బదులు డైరెక్ట్గా ఇక్కడి నుంచి మీరు ఈ మార్జిన్స్ ద్వారా మార్చుకోండి. ఇక్కడ డైరెక్ట్గా ఉంటాయి. ఓకే, అందులోకి వెళ్ళక్కర్లా, మార్జిన్స్లోకి వెళ్ళే పని లేకుండా ఇక్కడ మార్చుకోండి. కొన్ని సందర్భాల్లో కొన్ని సిస్టమ్స్లో మీకు ఇక్కడ ఈ మార్జిన్స్ కనపడలేదు అనుకోండి, కింద బాటంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఈ షో మార్జిన్స్ని హైడ్ చేయాలా అన్హైడ్ చేయాలా అన్నది ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ ఈ ఏరియాలో ఈ బాటంలో చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ఏరియాలో ఇది ఓకే, మార్జిన్స్ సింబల్ ఉంది కదా, ఇలా ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా మార్జిన్స్ డిస్ప్లే అవుతాయి. సో ఈ మార్జిన్స్ ద్వారా అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ హెడర్ అండ్ ఫోటర్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ షీట్ ట్యాబ్. ఈ షీట్ ట్యాబ్లో గ్రిడ్ లైన్స్ గురించి, బ్లాక్ అండ్ ఆల్రెడీ కూడా చెప్పుకున్నాం. ప్రింట్ ఏరియా ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి, ఇక్కడ డిజేబుల్ అయ్యింది. ఇందులో ప్రింట్ ప్రివ్యూలో నుంచి మాత్రం ఇది డిస్ప్లే ఇది రాదు అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రింట్ ఏరియా అనేది సెలెక్ట్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి, పేజ్ లేఅవుట్లో ప్రింట్ టైటిల్స్లోకి వెళ్తేనే ఇక్కడి నుంచే మీకు ప్రింట్ ఏరియా సెలెక్ట్ అవుతుంది. అంటే ఈ ఏరియా వరకే ప్రింట్ అవ్వాలి మనకి, ఇది అక్కర్లేదు అనుకోండి. మనం వ్యూలోకి వెళ్ళి పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వెళ్ళి బ్లూ బార్డర్ని అడ్జస్ట్ చేయడం ఒక మెథడ్, లేదా ఇలా ప్రింట్ ఏరియాని అంటే ఇక్కడ బ్లూ బార్డర్ని ఇదే మెథడ్ ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలో అక్కడ వరకు ఇక్కడ బ్లూ బార్డర్ లాగచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అన్ని సందర్భాల్లో ఇది సింపుల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 100 పేజీలు ఉన్నాయి, ఫస్ట్ 4 లైన్లు మాత్రమే మనకు ప్రింట్ అవ్వాలి. సో 100 పేజీలకి కూడా ఈ బ్లూ బార్డర్ ఇలా ఉంటుంది. అన్ని పేజీలు పట్టుకొని నిదానంగా మీరు ట్రాక్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఎంతసేపు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వరకు సెలెక్ట్ అయి ఉంది. ఇదంతా నేను ఇప్పుడు 4 పేజీలని సెలెక్ట్ చేయడానికి, డీసెలెక్ట్ చేయడానికి ఇక్కడ పట్టుకొని నిదానంగా ఇలా మార్చుకుంటూ రావాలి. 4 మార్చడానికే ఎంతసేపు పట్టింది. అదే 100 పేజీలు ఉన్నాయి, 100 పేజీల్లో మీకు కావాల్సింది ఒక 4 లైన్లే కావాలి. అప్పుడు ఇదంతా చేసే బదులు సింపుల్గా ప్రింట్ టైటిల్స్లో ప్రింట్ ఏరియా ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఎక్కడ వరకు అయితే కావాలో ఆ ఏరియా వరకు మాత్రం ఇలా సెలెక్ట్ చేసేసి ఓకే చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఆ ఏరియా వరకు మాత్రమే ప్రింటింగ్ వెళ్తుంది. ఇది
తక్కువ మ్యాటర్ ఉంది అనుకున్నప్పుడు బ్లూ బార్డర్ ద్వారా ప్రింట్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. అలాగైనా మ్యాటర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, వాటిలోంచి సెలెక్ట్ చేయడం పాసిబిలిటీ కొద్దిగా లెబోరియస్ వర్క్ అని అనిపించినప్పుడు ప్రింట్ ఏరియాలోంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రోస్ టు రిపీటెడ్ టాప్ చెప్పుకున్నాం కదా, హెడ్డింగ్స్ రిపీట్ అవటం, అదేవిధంగా కాలమ్స్ రిపీట్ అవటం. గ్రిడ్ లైన్స్ అంటే ఈ లైన్స్ కనపడకుండా చూడండి, లైన్స్ పోయినాయి కదా. సో ఈ గ్రిడ్ లైన్స్ అన్న ఆప్షన్ దానికోసం. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లైన్స్ వద్దు అనుకుంటే గ్రిడ్ లైన్స్ తీసేయండి. సో ఇక్కడ అంటే కలర్ ఏదైనా వీటిలో కలర్ ఏమైనా ఇచ్చారనుకోండి, మీరు ప్రింటింగ్లో మాత్రం కలర్ డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అంటే. డ్రాఫ్ట్ క్వాలిటీ అంటే కొద్దిగా క్వాలిటీ లేజర్ ప్రింటర్స్ అనుకోండి, టోనర్ కొద్దిగా తగ్గిస్తుంది. ఇంక్జెట్ ప్రింటర్ అయితే ఇంకో కొద్దిగా తగ్గించి క్వాలిటీని అంటే చాలా ఫాస్ట్గా ప్రింట్ అవుతుంది. డ్రాఫ్ట్ క్వాలిటీ ఇచ్చినప్పుడు డ్రాఫ్ట్ క్వాలిటీ పెట్టకుండా ప్రింట్ ఇచ్చారనుకోండి కొద్దిగా స్లో ఉంటుంది, చాలా క్వాలిటీ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. డ్రాఫ్ట్ క్వాలిటీ అంటే నార్మల్ క్వాలిటీ చల్తా మనకి అవసరం లేదు, పెద్ద క్వాలిటీ తప్పలేదు, కానీ ప్రింటింగ్ చాలా ఫాస్ట్ ఉండాలి అనుకున్నప్పుడు డ్రాఫ్ట్ క్వాలిటీ పెట్టుకోండి. రోస్ అండ్ కాలమ్ హెడ్డింగ్స్ని డిస్ప్లే చేయాలా అంటే చూడండి, ఈ పైన ABCDలు 1 2 3లు ఇక్కడ ప్రింట్ వ్యూలో మామూలు వ్యూలో అయితే ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఏదన్నా స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో మీకు ఈ కావాలి అంటే పెట్టుకోవచ్చు. సాధారణంగా అయితే ఎక్కువ ఈ వాడము మనం. వాడు ఎక్సెల్లో ఇచ్చిన రోస్ అండ్ కాలమ్స్తో మనకి పని ఉండదు కదా. యాక్చువల్గా మన రోస్ అండ్ కాలమ్స్ యొక్క నెంబర్స్ మనం ఇచ్చుకుంటాం. ఓకే, సో ఏదన్నా సిచ్యువేషన్స్లో స్పెషల్ క్రైటీరియాస్లో మీకు ఏది కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేజ్ ఆర్డర్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి, డౌన్ దెన్ ఓవర్ దెన్ డౌన్ నేను చెప్పుకున్నాం కదా ఇది. సో ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది పేజ్ సెటప్ గురించి ఆల్మోస్ట్ కవర్ అయింది. మనకి ఇటు వచ్చి మార్జిన్స్ ఒకటి, గ్రిడ్ లైన్స్ బదులు మార్జిన్స్ ఒకటి వాడచ్చు మనం, అది రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇది అసైన్మెంట్ ఒకసారి ప్లేస్ చేస్తాను మీకు. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి. అసైన్మెంట్ అప్లోడ్ చేయటం ఎలా ఒకసారి చూడండి, ఇది చూపిస్తాను మీకు. చూడండి, మీకు ఇక్కడ ఈ లెసన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక ఇది PDF నోట్స్ ఉంది. ఓకే, అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మీకు అసైన్ చేసిన అసైన్మెంట్ వ్యూ ఇక్కడ ఉంటుంది, PDF ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ PDF, దీన్ని మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఇది కావాలంటే మీ ఫోన్లో ఫోటో తీసుకోండి. దీన్ని సేమ్ పేజ్ని ఇప్పుడు మీరు ఎక్సెల్లో దీన్ని డిజైన్ చేసి చేసిన వర్క్ని ఎక్సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఏదో నేను ఇక్కడ చేశాను, ఇదంతా వర్క్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ కొట్టి దిస్ పీసీలో మీకు కావాల్సిన లొకేషన్లో ఫైల్ని సేవ్ చేయండి. ఏదో ఒక లొకేషన్లో ఫైల్ని సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3rd Jan అన్న ఫోల్డర్ ఏదో ఉంది, ఇందులో సేవ్ చేశాను. ఈ ఫోల్డర్ ఒకటి ఇది ఎక్కడ సేవ్ అయ్యిందో ఈ ఫోల్డర్ మొత్తం కాపీ చేసుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అదంతా ఎదిగే పని లేకుండా దీన్ని ఫోల్డర్ పాత్ మొత్తం కాపీ చేయాలంటే Alt-D కొట్టండి. ఇక్కడ Alt-D కొట్టి తర్వాత Ctrl-C కొట్టండి. కొట్టి ఇప్పుడు బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మీరు చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చేసి సబ్మిట్ అసైన్మెంట్ కొట్టండి. ఓకే, మీరు ఏదన్నా దీని మీద క్లారిటీ ఇవ్వాలి, ఏదన్నా అనాలిసిస్ ఇవ్వాలి అనుకుంటే కనుక యూ కెన్ టైప్ యువర్ రిమార్క్స్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డౌట్ ఉంది మీకు, సంథింగ్ ఏదో డౌట్ ఇక్కడ మీరు మెన్షన్ చేసి అడిగేయచ్చు. ఓకే, ఇచ్చి సబ్మిట్ అసైన్మెంట్ అంటే ఆటోమేటిక్గా ఇది అసైన్ అవుతుంది. ఇది తర్వాత నేను చెక్ చేసి మీకు చెప్తే ఇది అండర్ రివ్యూ స్టేటస్, నేను మీరు అసైన్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా అని నేను చెక్ చేసి మీకు ఇక్కడ మీ స్టేటస్ పెడతాను. అది ఓకే, ఇది అసైన్మెంట్స్ ఫాలో అయ్యే మెథడ్. మీరు క్లాస్ వినేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏమో వీడియో క్లాస్ వింటారు, తర్వాత ఏమో దాని మీద నోట్స్ రాసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ అసైన్మెంట్లోకి వెళ్ళి అసైన్మెంట్కి ఇచ్చిన వర్క్ని అసైన్మెంట్ని కంప్లీట్ చేసి అప్లోడ్ చేసేయండి. తర్వాత దాని మీద క్విజ్ ఉంటుంది కదా, కంప్లీట్ అయింది మీకు ఒక అవగాహన వచ్చింది అన్నాక ఆ క్విజ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది డైలీ మీరు చేయాల్సిన షెడ్యూల్.